అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం డిసెంబర్ 10 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితం ఓ సముద్రం, అలలు ఎంత వచ్చినా నిలబడటం నేర్చుకుంటే మన ప్రయాణాన్ని ఎవ్వరూ ఆపలేరు. ధైర్యమే నిజమైన దిక్సూచి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. డిసెంబర్ 10, 2025 బుధవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, కృష్ణపక్షం. సూర్యోదయం 6:38 సూర్యాస్త సమయం 5:37, చంద్రోదయం 11:15, చంద్రాస్త సమయం 11:59. ఈ రోజున తిథి షష్ఠి. డిసెంబర్ 9 మధ్యాహ్నం 2:29 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 10 మధ్యాహ్నం 1:46 వరకు షష్ఠీ తిథి ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం మక. డిసెంబర్ 10 రాత్రి 2:22 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 11 రాత్రి 2:44 వరకు ఉంటుంది. తదుపరి పూర్వ పాల్గొని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి సింహరాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ సింహరాశి కిందకి వస్తారు. యోగము వైద్యుతి. డిసెంబర్ 9 మధ్యాహ్నం 2:23 నుంచి డిసెంబర్ 10 మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. తదుపరి విష్కంభ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణం వనిజ. డిసెంబర్ 10 మధ్యాహ్నం 1:47 వరకు. తదుపరి భద్ర. డిసెంబర్ 11 రాత్రి 1:45 వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈ రోజున వర్జ్యము మధ్యాహ్నం 2:33 నుంచి సాయంత్రం 4:10 వరకు. దుర్ముహూర్తము ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12:08 నుంచి మధ్యాహ్నం 1:31 వరకు. గుళిక కాలము ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:08 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 5:02 నుంచి 5:50 వరకు. అమృతకాలము రాత్రి 12:17 నుంచి రాత్రి 1:55 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 5:39 నుంచి సాయంత్రం 6:05 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 2:44 వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇదండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము కృష్ణవేణి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: గోదావరి నది జన్మస్థానంలో ఉన్న బ్రహ్మగిరి పర్వతానికి పూర్వకాలంలో ఉన్న పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే, ఈ రోజున నామకరణానికి, అన్నప్రాసనకు, ఊయలకు, అద్దె ఇంట్లోకి మారటానికి, ఇంకా చిన్న చిన్న పనులు, రోజువారీ పనులు, సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు మిథున, సింహ, తుల, వృశ్చిక, కుంభ మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తరా పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు డిసెంబర్ 11వ తేదీ రాత్రి 2:44 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి డిసెంబర్ 10 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.